2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లగ్నంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి మీరు పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలో కుజుడు ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా మ్యారేజ్ పరంగా మాత్రం. అష్టమాధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే లవ్ ప్రపోజ్ చేస్తే కనుక ఈ వారం రిజెక్ట్ చేయండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం ఎసిడిటీ, బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.